పాడుగోదలు ఎనుగులు దునికి పంట చేలు పాడు చేస్తే పుస్తకాంశాల్లో పెట్టడంతో పాటుగా వారు రచించినటువంటి గీతాన్ని శాశ్వతంగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఐక్యతకు ఉండే విధంగా జయహో తెలంగాణ రాష్ట్రీయ జాతీయ గీతంగా చెప్పడంతో పాటుగా వారి స్మారక స్థూపానికి సంబంధించి ఇచ్చిన మాట ప్రకారంగా ఓ గద్దరన్న ఒక అందశ్రీ ఈ ప్రజాపాలన అధికారంలోకి రావడానికి శాయశక్తుల కృషి చేసినరు, కలగన్నరు, రావాలని పోరాటం చేసినరు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు. ఈనాడు నేను మా మిత్రులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అట్లూరి లక్ష్మణ్ గారు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరమైనా మంత్రులు ముఖ్యమంత్రులు అయినము అని అంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు చేసిన పోరాటం ఎవరు కూడా మర్చిపోలేనిది. అందుకే ఒక గద్దరన్నను, ఒక అందశ్రీని ఈ ప్రభుత్వ పెద్దలకు ఒకవేళ అనుకోని అకాల మరణం వస్తే ఏ విధంగా ప్రభుత్వ పెద్దలను ఆదుకుంటామో ఈ తెలంగాణ సమాజానికి పెద్దలైన గద్దరన్నను, అందశ్రీని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, భవిష్యత్తులో అండగా నిలబడుతుంది అని చెప్పి అభిమానులందరికీ నేను చెప్పదలుచుకున్నా. అందుకే వారు రాసిన ఘనత తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మా వెన్నెలక్క గారికి, విజయ్ సార్